హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూడటం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ వీడియో నేను చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ మోడల్, హ్యాండ్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వచ్చేసరికి మనం గోటు శారీకి తగ్గట్టు ఇదండి, ఇదనేది నేను క్రాస్ ముక్కలు కట్ చేసేసి గోట్ అనేది వేయాలి. ఇలా చూడండి, మన ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి మొత్తం కావాలి కాబట్టి లేయర్లు మొత్తం ఇలా అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా బార్ ముక్కలు జాయింట్ అనేది చేసేసుకున్నాము. జాయింట్ చేసుకున్న క్లాత్కి ఇప్పుడు గోట్ అనేది ఇది మిషన్కే వన్ సైడ్ పాదం సెట్ చేసుకున్నాము కాబట్టి చూడండి, ఇది థ్రెడ్ దీంట్లోనే పెట్టేసేసి ఇలా చూడండి, థ్రెడ్ పక్కనే మనకి కుట్ అనేది వస్తుంది. అలా మనము ఏదైతే జాయింట్ చేసుకున్నామో జాయింట్ చేసుకున్న పీసులు మొత్తం ఇలా అనేది మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఓకేనండి, థ్రెడ్ అనేది ఇలా కుట్టేసేసుకోవాలి. చూడండి, థ్రెడ్ పక్కన స్టిచ్చింగ్ అనేది పడితే మనకు లోడింగ్ చేసుకోవడానికి బాగా నీట్గా బాగుంటుంది. ఓకే, ఇలా కుట్టుకున్న దాన్ని మనకి ఇప్పుడు బ్లౌజ్కి అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూడండి. ఓకేనా, ఇవి వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి మనము ఏ ఐటమ్స్కైనా గోటు వేయాలంటే ముందర లైనింగ్ ఐటమ్కి అనేది వేసుకోవాలి. ఓకేనా, నేను ఫస్ట్ ఫ్రంట్ దీనికి అనేది వేస్తాను. చూడండి, చూడండి, ఫస్ట్ లైనింగ్ అనేది మనకి గోటు ఖర్చు కింద బ్లౌజ్ ఖర్చు మనకి రైట్ సైడ్ వైపు ఉండాలి. లెఫ్ట్ సైడ్ గోటు బ్లౌజ్ మిగతా చంక భాగం వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉండాలి. మెడకేసాం కాబట్టి ఈ సైడ్స్ కూడా వేసుకోవాలి. ఓకేనండి, చూడండి, వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్కి ఈ సైడ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కూడా చూడండి, బ్యాక్ పార్ట్కి కూడా నడుం పట్టికి మెడకు వేసుకోవాలి. పలకల కాదు గోట్ క్లాత్ పట్టి కట్ చేసుకుంటే మన గోట్ క్లాత్ ఇలా అనేది తిరుగుతుంది.
ఓకేనా. నెక్కి ఇలా గోటు వేసేసుకున్నాక బ్యాక్ గోటు నడుము పట్టికి కూడా నేను గోటు వేయాలనుకున్నాను కాబట్టి నడుము పట్టికి కూడా గోటు అనేది 1/2 ఇంచ్ ఖర్చు అనేది చూసుకొని ఇలా వచ్చేసరికి చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ పైన లైనింగ్ ఏదైతే ఉందో అది ఇలా శారీ క్లాత్ మీద గోటు మధ్యలో ఉండేటట్టు పెట్టుకొని ఇలా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది నడుము పట్టి కూడా ఇలా ఉన్నప్పుడే నడుము పట్టి గోటు కూడా వేసుకోవాలి. ఇక్కడ మూలల కాడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసేసుకుందాం. ఇది మనం ఏదైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ అనేది చిన్నగా మనం వేసిన గోటు షేప్ అనేది తీసుకోవాలి. ఓకేనండి, అలా చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఏదైతే థ్రెడ్ వేసామో ఆ థ్రెడ్ పక్కతో ఇది ఇలా స్టిచ్చింగ్ చేసేసినాక బ్యాక్ సైడ్ నడుము పట్టి కూడా ఓకేనా. ఇది అనేది స్టిచ్చింగ్ అనేది దీంతో పాటు పైన కుట్టు వేసుకోండి. కుట్టు వేసేసుకుంటే ఓకేనా. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్నాక ఇలా గోటు వేస్తే లోడింగ్ వేసుకుంటే ఇలా బ్యాక్ ఫ్రంట్ ఇలా అనేది వస్తుంది. ఓకేనా. ఇదే విధంగా ఇది కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. చూడండి, ఉక్స్ పట్టి కాజల్ పట్టి వేస్తే మనకి ఇలా అనేది వస్తుంది. ఓకేనా. కింద గోటు కూడా అయిపోయింది కాబట్టి ఉక్స్ పట్టి కాజల్ పట్టి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి.
2 నిమిషాలు వెడల్పు దీంతో పాటు తీసుకున్నాము. ఇది చిన్నగా ఫోల్డింగ్ అనేది వేసేసుకొని కాజా పట్టికి వచ్చేసరికి మనము శారీ క్లాత్ కూడా తీసుకుంటేనే బాగుంటుంది. టూ ఇంచెస్ క్లాత్ని శారీ క్లాత్ 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని దీనికి యాడ్ చేయండి. మనకి ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, దీనికి బటన్స్ పెట్టుకొని తగ్గించుకోవచ్చు. థ్రెడ్స్ పెట్టుకొని హ్యాంగిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకి ప్రిన్స్ కట్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ బుక్స్లో బోట్ నెక్ అనేది ఇలా పెట్టుకున్నాము. ఏదైతే ఇది ఉందో బుక్స్ కాడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు చూసుకొని సెంటర్కి పెట్టేసేసుకొని 1/2 ఇంచ్ టక్స్ పాయింట్ ఉంది కదా, 1/2 ఇంచ్ 2.5 అనేది స్ట్రైట్ అనేది వేసేసుకోండి. ఓకేనా. బ్యాక్ సైడ్ సేమ్ ఇదే 2 ఇంచెస్ కాజా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి సెంటర్ వస్తుంది. 1/2 ఇంచ్కి పాయింట్ అనేది పెట్టేసేసుకొని 2.5 దాకా లెంత్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ వరకు అయిపోయినట్టు. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చూడండి. ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూడండి. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసరికి మనకి దీనికి అనేది గోటు వేసేసుకున్నాం కదా, సైడ్ ముక్కలకు అనేది మనము గోటు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సైడ్ ముక్కలకి గోటు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి గోటు వేసుకున్నాం కదా, ఇది కూడా దీనికి ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఓకే ఇలా పెట్టేసేయండి. ఇలా అనేది యాడ్ పీస్ అనేది టక్స్ పెట్టేసేయండి. వేస్ట్ క్లాత్ అనేది
ఏదైతే ఖర్చు లోపలికి వెళ్తుందో ఈ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, మనం కుట్టుకున్న ఖర్చు ఏమో లోపలికి వెళ్తుంది, ఈ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ షేప్ మీద మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఏది కదలకోకుండా ఇలా అనేది యాడ్ చేసేసుకోండి. ఎయిర్ అనేది మన తర్వాత లేదు. ఇది మధ్యలో పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి సైడ్ పార్ట్స్కి మనం గోటు వేయాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా కూడా ఇది కూడా అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు కింద క్లాత్ 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని యాడ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇది కూడా సేమ్. మనకి ఇక్కడ షేప్ అనేది ఇలా అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్. ఇది వచ్చేసరికి చూడండి, ఇది మనకి ఏదైతే మన బ్యాక్ పార్ట్ ఉంటుందో బ్యాక్ పార్ట్కి ఇప్పుడు చెక్ చేసేసుకోండి, చంక కుట్టుకి ఈక్వల్గా సరిపోతుందా లేదని. ఓకేనా, మనకు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటాం కాబట్టి మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ షేప్ అనేది మనం గోట్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి మనం గోట్ అనేది ఇలా వేసుకోండి.
1 ఇంచ్ పట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం మనకి షేప్ బెల్ట్ లాగా స్టిఫ్గా ఉండడానికి 1 ఇంచ్ పట్టి అనేది యాడ్ చేసుకోవచ్చు. అది చూడండి, ఏదైతే మన షేప్లో తీసుకుంటామో ఆ షేప్లో. ఓకే, చూడండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ లాగా ఇది అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పట్టి కుట్టుకున్నాక ఇంకోటి చూడండి, ఇది చూడండి ఇలా పట్టి వచ్చింది కాబట్టి ఒక పావు ఇంచు ఇలా అనేది వేసేసుకుంటే కొంచెం షేప్ పట్టి ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ఇంకా హ్యాండ్స్ మోడల్. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్స్, జాయింట్ చూడండి, షోల్డర్ పార్ట్, షోల్డర్ జాయిన్ చేసేసినాక హ్యాండ్స్ అనేది ఏదైతే క్రాస్ తీసుకున్నామో దానికి స్టార్టింగ్ నుంచి చూడండి, ఏదైతే టక్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి పఫ్ అనేది కుట్టుకోవాలి. 2 3 4 5 ఓకేనా, 5 కుర్చీలు అనేది వచ్చినాయి. చిన్న చిన్న ఫ్రెండ్స్తో 5 కుర్చీలు అనేది
సేమ్ బ్యాక్ సేమ్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా అలా అనేది కుర్చీలు అనేది పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇవి కామెడీ హ్యాండ్స్ అన్నమాట. సేమ్ యాజ్ టీజ్గా కూడా దీనికి కూడా అలాగే కుట్టుకోవడం. చూడండి, హ్యాండ్స్ లూజ్ వచ్చేసరికి ఇప్పుడు పైన కుట్ అనేది వేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్. ఓకేనా? అండ్ చంక లూజ్ వచ్చేసరికి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 7.5. హ్యాండ్ నడుం లూజ్ ఎంత మనకి 7 రావాలి. కాజాకా నుంచి 7, ఈ సెంటర్ నుంచి 7. చూడండి, స్ట్రైట్గా మనం వేసిన కుట్టు స్ట్రైట్ వచ్చింది. ఇది 1/2 ఇంచ్ సమానంగా కట్ చేసుకుంటే 1.5 ఇంచ్ ఖర్చు అనేది మనకి ఉంటుంది. ఓకేనా? ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుందో మనకి నడుము లూజు ఓకేనా 28. ఇలా అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం అయిపోవచ్చు. ఇప్పుడు కామెడీ హ్యాండ్స్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ హ్యాండ్ ఓకేనా. ఇలా అనేది మనకి హ్యాండ్ మోడల్. ఓకేనా. బటన్స్ కుట్టినాక ఫుల్ బ్లౌజు పెట్టేసేస్తాను.